ఓకే హాయ్ గైస్, హ్యాపీ దసరా. మీరు ఈ దసరా తర్వాత చూసినా కూడా హ్యాపీ దసరా టు యూ అండ్ ఆల్ అనదర్ బంచ్ ఆఫ్ ఫెస్టివల్స్. ఐఎమ్ హియర్ విత్ వన్ క్రేజీ గ్రూప్ that made not the bottle but a film called Keeda Cola. And let's start with him. Tarun. Yes sir. Enduku Keeda, Enduku Cola lo. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. స్టార్టింగ్లో మీకు కూడా కొన్ని ఐడియాస్ చెప్తా ఉండే. నేను ఎస్పీలో ఉన్నప్పుడు కూడా ఐ కీప్ ర్యాంబ్లింగ్ అ లాట్ ఆఫ్ ఐడియాస్. నథింగ్ ఇస్ ఆన్ పేపర్. సురేష్ సార్ ఆల్సో ఆల్మోస్ట్ బీట్ మీ, ఎప్పుడు స్క్రీన్ ప్లే ఇస్తావు అని చెప్పేసి. ఇట్ నెవర్ వర్క్ టిల్ దేర్. ఐ వాజ్ నెవర్ సాటిస్ఫైడ్. సంథింగ్ ఆర్ ది అదర్ హ్యాపెండ్. మధ్యలో లాక్డౌన్ హ్యాపెండ్, లాట్స్ ఆఫ్ షిట్ హ్యాపెండ్. అప్పుడు అందరం ఇట్లా బాల్కనీలో కూర్చున్నప్పుడు there was one soft drink and I thought what's the best way to earn money. Initially we thought we'll do some reels or we'll ask for donations. But then we thought okay, cool drink లో కాక్రోచ్ వేసి మళ్ళీ వాళ్ళ మీద కేసు వేసి చాలా కాంప్లికేటెడ్ ఒకటి ఆలోచించడం. We almost thought that would work. So then we started discussing about the things that happen. మామూలుగా ఒక కూల్ డ్రింక్లో ఒకసారి పూణేలో ఎక్కడనో కేసు ఏంది అంటే ఒక థమ్ దొరికిందంట. థమ్, హ్యూమన్ థమ్. అది దొరికితే నిజంగా దాని మీద ఎందుకు తీయలేదు అనుకున్నావు? అంటే ఇంకా మరీ వైలెంట్ ఉంటుందా లేకుంటే ఇంకోటి అది థమ్ అనేది ఇట్స్ నాట్ అ లివింగ్ థింగ్ కదా. దెర్స్ నో టెన్షన్, దెర్స్ నో టికింగ్ టైమ్ బాంబ్. అది ఆల్రెడీ ఇంకా డిజాల్వ్ అయిపోయినట్టే కదా. నోబడీ ఇట్ గో సర్చింగ్ ఆఫ్టర్ దట్ థమ్ ఏమో అని. ఇంకా కాక్రోచ్ ఒక మెటఫర్ కూడా ఉంది. ఇక ఏంది అంటే కాక్రోచ్ ఏంది అంటే అపారెంట్లీ ఇట్ కెన్ సర్వైవ్. జురాసిక్ ఎరా నుంచి కూడా ఇట్స్ ద వన్ స్పీషీస్ దట్ హ్యాస్ అది ఉంటుందంట. సాలిడ్ ఉంటుంది. సో అది ఎక్కడైనా సర్వైవ్ అవుతుంది కాబట్టి ఐ థింక్ మనీ అండ్ పవర్ ఇస్ అబౌట్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని ఆ మెటఫర్లో అనుకొని చెప్పినాం. యాక్చువల్లీ డిస్కస్ చేసినాం యాక్టర్స్, కానీ ప్రీచీగా అయితే లేదని అనుకున్నాము. సో అట్లా వీ థాట్ ఇట్ స్టార్టెడ్ ఫన్ రైడ్. అర్థమైందండి, జస్ట్ నాట్ అ ఫన్ ఫిల్మ్, చాలా పోయిటిక్ ఎసెన్స్ తో తరుణ్ భాస్కర్ యొక్క డెప్త్ నుంచి వచ్చిన ఒక కథ. సో ఆ డెప్త్ నీకు ఎలా అర్థమైంది? అంతే లోతుగా అర్థమైంది. మరి ఇంత డెప్త్గా చెప్పలేదు కానీ బట్ ద హోల్ ఐడియా ఆఫ్ కీడా అండ్ ఇట్ వాంటింగ్ టు సర్వైవ్ అండ్ వాస్తు వాంటింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ హిజ్ ఇన్హిబిషన్స్. వీడు కూడా ఆల్మోస్ట్ కీడలా అనే సినిమాలో హీ వాంట్స్ టు కమ్ అవుట్ ఆఫ్ హిజ్ ఇన్హిబిషన్స్. సో వీడు కూడా సర్వైవల్ కోసం కొట్లాడుతూ ఉంటాడు. సో ఐ గాట్ కనెక్టెడ్ టు కీడా అండ్ ఇదేదో మెటఫరికల్లీ మంచిగానే ఉంది. చూడండి, తరుణ్ అందరికి కథ చెప్తాడా లేకపోతే క్యారెక్టరే చెప్తాడా? In fact, Tarun has his own way of auditioning. I was surprised that first time someone gave me a full script to read it out. ఒక 3 hours ఆడిషన్ స్క్రిప్ట్ చదువుకో అని ఇచ్చి ఆఫ్టర్ దట్ హీ టోల్డ్ మీ నౌ యూ నో ద వరల్డ్, క్రియేట్ ఎ సీన్ అండ్ డూ ఇట్. సో అట్లాంటి ఆడిషన్ ఎప్పుడు జరగలేదు. సో వీ ఆల్రెడీ న్యూ ద వరల్డ్ బిఫోర్ ఈవెన్ ఐ గెట్ సెలెక్టెడ్ ఆర్ నాట్. సో దట్ వాజ్ అ వెరీ. సో నీకు చదివినప్పుడు ఏమనిపించింది? ఫుల్ చదివా? ఫస్ట్ ఫుల్ చదివి అసలు I was laughing like that's true. I was laughing like a monkey only. అసలు చుట్టూ ఎవరు ఉన్నారని నాన్ స్టాప్ లాఫ్టర్ అన్నమాట. సో in the hope that he'd get selected, he was laughing louder also. I thought the same too. Actually, when he was reading, he was having a reading, sir. I walked in to the office just because I wanted to meet him. And there were a bunch of guys who were laughing. I was like, come on, paper maska baane rastu. And the local kelte, the sir gave me a copy. And I was doing the same thing 15 minutes into it. I was like, yeah. అది ఒకటి. ఇంకోటి ఆర్వీ సార్ కూడా ఫ్లైట్లో చదువుతుండే, హీ వాజ్ ఆల్సో లాఫింగ్ అబౌట్ ఇట్ అని అన్నారు. సో దే వర్ సర్టన్ థింగ్స్ దట్ వర్ క్రాకింగ్ అప్. కాకపోతే మా సెట్ మీద లైట్ మ్యాన్ కూడా అలా ఓకే అంటే నేను స్క్రీన్ ప్లే ఇచ్చేస్తాను. ఏదో ఒక విధంగా ఒక కొలాబరేటివ్ ఐడియా వస్తుంది అని చెప్పేసి. మన సెట్ మీద అయితే చాలా మందికి స్టోరీ తెలుసు. ఇన్ఫ్యాక్ట్ ఆఫ్టర్ 1 షెడ్యూల్ కావాలనేసి నేను ఐ సిట్ విత్ ద క్రూ లంచ్కి అండ్ ఆస్క్ దెమ్ ఏం అర్థమైంది స్టోరీ.
సో ఐ మేక్ షూర్ దట్ దే డూ ఇట్. ఇన్ఫ్యాక్ట్ తగులుతారా ఆ టైంలో? ఇది అర్థం కాలేదు, ఇది అర్థం కాలేదు, కొంచెం ఫ్రాంక్గా ఉండాలి, ఫ్రాంక్ ఉంటే ఇంప్రెస్ చేస్తానేమో అని ఫ్రాంక్గా ఉంటారు. ఆ తర్వాత వాడిని ఇట్లా సీరియస్ చూసి నేను వెళ్ళిపోతాను అంతే. నాకు స్క్రిప్ట్ హిందీలో ట్రాన్స్లేట్ చేసి పంపారు. అవును, అంటే మీకు తెలుగు వచ్చు కదా సార్? నాకు తెలియదు అది ఆయనకు వచ్చేది. చాలా పెద్ద ఇష్యూ. నా కోసం పూర్తిగా ట్రాన్స్లేట్ చేసి హిందీలో, ఆఫ్ కోర్స్ ఇట్స్ రిటన్ ఇన్ రోమన్ ఇంగ్లీష్, కానీ డైలాగ్లన్నీ హిందీ, హైదరాబాదీ హిందీలో. ఎవరు పక్కన ఉడికించుంటారు తెలుగు చదవరు. నేను తెలుగు వాడినని అపారెంట్లీ ఎవరికి తెలియదు. హిమాంగ్ కూడా చెప్పలేదు నాకు. సో అతనికి తన తెలుగు అనేది కూడా తెలియదు. అదే కరెక్ట్. No, కానీ ఆ హిందీలో కూడా చదువుతూ I was laughing a lot and I messaged him saying, bro, I laughed out loud in many places. This is good. This is really good. నిజంగా చెప్పు. And I think it has translated onto the screen. Shooting లో కూడా I was like trying hard not to crack up. It's just hilarious, the situations. మీకు you wanted to do a Telugu film, sir, or how did? Definitely. నేను ఆ రోజు చెప్పాను కదా, see, మా నాన్నకి తెలుగు అంటే ప్రాణం. మేము పుట్టాం ఢిల్లీలో, 20 years ago నేను బాంబే షిఫ్ట్ అయిపోయాను. కానీ మా ఫ్యామిలీలో తెలుగు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఢిల్లీలో కూడా తెలుగు సొసైటీ అండ్ నాన్న చాలా ఇన్వాల్వ్డ్గా ఉండేవాళ్ళు, ప్రెసిడెంట్ ఆఫ్ ద తెలుగు సొసైటీ అండ్ ఆల్ దాట్. Later in life, last 20 years, his career was Telugu translations, dramas, ads, VOs, అవన్నీ చేయడం. నేనేమో తెలుగులో అండ్ హిందీలో ఫిల్మ్స్ చేశాను, ఒక పంజాబీలో కూడా ఫిల్మ్ చేశాను, తమిళ్లో ఫిల్మ్ వచ్చేసింది, కానీ తెలుగులో ఎవరు నన్ను అడగలేదు. ఎందుకు అడగలేదు అండ్ ఐ రియలీ వాంటెడ్ టు డూ ఇట్ ఫర్ మై ఫాదర్. మై ఫాదర్ passed away 2 years ago, this December. And somebody called and said, there is this Telugu film. They didn't even finish the sentence. Chesta. I will do it. I just do it because of my dad. Luckily, it's with these guys and I love this film. I couldn't have chosen a better film to be a part of. Awesome. కానీ బ్రహ్మానందం గారి గురించి మాట్లాడకుండా అయితే ఈ సినిమా ముందుకు వెనకాల కదలదు. ఎందుకంటే దట్స్ లైక్ హీ జస్ట్ డ్రోవ్ ద ఫిల్మ్ ఇన్ అ వెరీ డిఫరెంట్ వే. అండ్ అంటే ఎప్పుడు చూడండి బ్రహ్మానంద గారిని చూడొచ్చా అని నేను ఫస్ట్ టైం ఈ సినిమా చూసారు, ఇంకా కొత్తగా ఉంటారేంటి ఆయన. హౌ ఇస్ దట్? యు వర్క్ విత్ హిమ్ బిఫోర్? లేదు సార్, అంటే ఆబ్వియస్లీ ఐ జస్ట్ వాంటెడ్ టు, ఐ నెవర్ హ్యాడ్ అ కన్వర్సేషన్ విత్ హిమ్ ఆల్సో. పెళ్లి చూపుల తర్వాత ఈఎన్ఈ తర్వాత ఎప్పుడు ఆపర్చునిటీ కూడా రాలేదు కలుద్దామంటే కూడా. బట్ గౌతమ్ ద్వారా నాకు తెలుసు సార్కి ఇంట్రెస్ట్ ఉంది అని. గౌతమ్ ఈజ్ బ్రహ్మానందం సార్ సన్, సో ఐ న్యూ హిమ్ ఫ్రమ్ మనూస్ టైమ్ ఆల్సో, వెరీ నైస్ యాక్టర్. సో అట్లా ఒక కనెక్ట్ ఉనింది. కాకపోతే నేను అప్రోచ్ చేసినప్పుడు ఇట్ వాస్ గౌతమ్ హూ వాజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ టెలింగ్ దట్ ఇది చేయొచ్చేమో, because by that time Brahmanandam sir was experimenting with Rangamarthanda and all these other things. He wanted to break out of visual. In fact, కొన్ని ప్రాజెక్ట్స్ గురించి చెప్తారు, ఇట్ స్టిల్ yet to materialize, I think. ఇన్సేన్ ట్రిప్లో ఉన్నాడు సార్ అయితే. సో ఐ థాట్ ఓకే మాట్లాడి చూద్దామని. స్టార్టింగ్లో అయితే అనుకుంది ఏంది అంటే వీ వాంటెడ్ టు కాస్ట్ అండ్ ట్రై అండ్ ఆస్క్ అల్లు అరవింద్ సార్ ఏంటి బ్రహ్మానందం గారు రోల్ది in a very interesting light ఉంటదేమో అది. That was something we were thinking of. నేను ఒకసారి అడిగినాను I asked him once also, when I casually met him, will you act అది అంటే he had one nice smile and he shook his head and all. So I thought he likes it, maybe let's try and get. కానీ ఇంకా I thought ఇంకా somewhere if at all we get Brahmi sir to do it, that will be great. We can also take it on to the internet memes. మీరు బ్రహ్మానంద గారు మీరు రోల్ కొట్టేశారండి. దట్స్ సో awesome to see you on screen. So that was one option. So అనుకొని ఇంకా I just went ahead, బ్రహ్మానందం సార్ని ఒకసారి అప్రోచ్ చేద్దామని చెప్పేసి. He was trolling me for the first one full day. ఏంది దాతారు అంటే అదేంది ఇట్లా కోల్డ్ హాట్ అవుతున్నారు సడన్గా, నాకు అర్థం కాలేదు అసలు. He sat down and then he was like, సార్ ఒకసారి స్క్రీన్ ప్లే రీడింగ్ సెట్కి వస్తానమ్మా చేస్తాను నీకు ఎందుకు అనుకుంటా, గివ్ మీ లైక్ సమ్ 5 వేరియేషన్స్. ఐ వాజ్ వరీడ్ బికాజ్ ఆయనకి ఆ గ్రాఫ్ ఏదో ఉంటుంది కదా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, తెలిస్తే బాగుంటుందేమో అని. బట్ just few days before coming onto the set, he basically started calling me and asking me what he does, what's his relationship with the grandson, what does he do in the end, how does he feel about this, how does he feel? And he was like asking me the right questions. Anta ayipoyin tarvata he came down, he gave me like 5 variations in the caravan కూర్చొని.
ఇట్లా చేయనా ఇంత వేరియేషన్ ఇచ్చిండు. ఇట్ వాజ్ లైక్ KFC, లార్జ్, స్మాల్, మీడియం. I made my choice and he did just that. It was anything about it. I remember సెట్ మధ్యలో నన్ను విష్ణుని కూర్చోబెట్టి చాలా క్లాస్ వీకెట్టాడు. ఏంటి బిగ్గర్ క్లాస్? క్లాస్ అని కాదు, హీ వాజ్ జస్ట్ టాకింగ్ అబౌట్